మామూలుగా అయితే హిట్ ఇచ్చిన హీరోయిన్‌లకి డిమాండ్ ఎక్కువ అంటుంటారు కదా! కానీ ఒక్కోసారి హిట్ ఇచ్చాక కూడా ఖాళీగానే ఉండాల్సొస్తోంది. ఊరుకోండి మీరు మరీ చెప్తారు. హిట్ ఇచ్చిన బ్యూటీస్‌కి ఆఫర్స్ రాకుండా ఎలా ఉంటాయి అనుకోవచ్చు. కానీ ఇదే జరుగుతోంది ఇండస్ట్రీలో. నమ్మకపోతే మేము కొంతమంది హిట్ బ్యూటీస్‌ని చూపిస్తాం. దెబ్బకి మీకే నమ్మకం కుదురుతుంది. కారణం తెలియదు కానీ హిట్టొచ్చిన తర్వాత కూడా కొందరు హీరోయిన్లు మరో ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు. 2025 హైయెస్ట్ కలెక్టెడ్ సినిమా ఓజీలో నటించాక ప్రియాంక మోహన్కు తెలుగు నుంచి మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతం తమిళ, మలయాళంలోనే బిజీగా ఉన్నారు ప్రియాంక మోహన్. అలాగే కపుల్ ఫ్రెండ్లీ పర్వాలేదనిపించినా మానస వారణాసికి మరో ఛాన్స్ దక్కలేదు. కపుల్ ఫ్రెండ్లీలో నటనతో మెప్పించారు మానస వారణాసి. అలాగని గ్లామర్ షోకు విరుద్ధమేమీ కాదు ఈ బ్యూటీ. అయినా కూడా ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. బాలయ్యతో అఖండ, డాకు మహారాజు లాంటి హిట్ సినిమాలు చేశాక కూడా ప్రగ్యా జైస్వాల్ వైపు ఏ దర్శక నిర్మాత చూడట్లేదు. ఇంకా చెప్పాలంటే 2 ఏళ్లుగా ఈమె టాలీవుడ్లో కనబడనేలేదు. అఖండ 2లో గోడ మీద వాడిన ఫోటో తప్ప. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో సీనియర్ హీరోల సినిమాలో ఆఫర్స్ వస్తాయని అనుకున్నారంతా. కానీ అదేం జరగలేదు. తాజాగా ఓ సుకుమారితో వచ్చారిమే. సంక్రాంతికి నారీ నారీ, నడుమ మురారి లాంటి మంచి ఫ్యామిలీ హిట్ పడ్డాక కూడా సాక్షి వైద్యను మేకర్స్ గుర్తించట్లేదు. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా విజయాలొచ్చినా అవకాశాల కోసం వేచి చూస్తున్నారు.